మెలోడీ సాంగ్ అంటున్నారు. సో ఈ సాంగ్ చూసిన తర్వాత రామ్ చరణ్ క్యారాద్వాని వీళ్ళ జోడీ ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళ జోడీ కాంబినేషన్ అయితే బాగుంది, మంచిగా ఉంటుంది అనుకుంటారు. ఓకే, అయితే RRR సినిమా తర్వాత ఇది ఇంకొక భారీ హిట్ రాబోతుంది రామ్ చరణ్ కి. శంకర్ కాంబినేషన్, శంకర్ డైరెక్షన్ అనేది చాలా బాగుంటుంది, అందరికి తెలిసిందే. మరి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా స్టారే కదా, సూపర్ హిట్ అవుతుంది. ఏముంది దాని ఏముంది, సూపర్ హిట్ అవుతుంది. స్టార్లకి ఎప్పుడు ఇదే కదా, హిట్టే కదా. అయితే కొంతమంది ఈ సినిమాని పుష్ప 2 సినిమాతో పోలుస్తున్నారు, అసలు పోవడం కరెక్ట్ అంటారా? పుష్ప 2 అంటే పుష్ప కూడా బాగానే ఉంది, రామ్ చరణ్ అయితే హైలైట్. అంతే, హైలైట్. ముందు కొంతమంది ఈ సినిమా నిలబడదు అంటున్నారు, మరి మీరేమంటారు? నిలబడదు అంటున్నారా? ఎవరన్నారు? లేదు, బాగుంటుంది, ఓకే, మంచిగా ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యామిలీ అని మెగా ఫ్యామిలీ అని కొంతమంది వార్ నడుస్తుంది కదా, సో అట్లా కొంతమంది పడని వాళ్ళు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పడని వాళ్ళు 100 రకాలుగా అనుకుంటారు. అవి ఎందుకంటే ఎప్పుడు స్టార్ని స్టార్ లాగే చూస్తాం కదా, ఆయన యాక్టింగ్స్ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఆయన ఫ్యాన్స్ ఉంటారు బోడు మంది, నేను కూడా ఆయన ఫ్యాన్సే. రామ్ చరణ్ గారిలో మీకు ఇష్టమైన? రామ్ చరణ్లో నాకు ఇష్టమైంది ఫస్ట్ మూవీ, ఆయనది ఫస్ట్ మూవీ చాలా ఇష్టం. చిరుతలో కూడా సాంగ్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, నాకు ఇష్టం బాగా. పుష్పాని మెగా ఫ్యాన్స్ బ్యాన్ చేశారు, కొంతమంది చూడలేని చెప్పేసి అన్నారు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాని కూడా అల్లు అర్జున్ అభిమానులు బ్యాన్ చేస్తారు కొంతమంది. అలా ఏముండదులే, సినిమా ఏదైనా ఇట్టే. మరి వెంకటేష్ దను బాలకృష్ణ మూవీస్ కూడా వస్తున్నాయి కదా సంక్రాంతికి. బాలకృష్ణది డాకు మహారాజన్ సినిమా వస్తుంది సేమ్ సంక్రాంతికే, అండ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామని సినిమా వస్తుంది. సో ఈ 3 సినిమాలలో ఏ సినిమాకి ఎక్కువ హైప్ వస్తుంది అనుకుంటున్నారు? ఈ 3 సినిమాల్లో నేను గేమ్ చేంజర్ అనుకుంటున్నా. అదైతే కొంచెం హైలైట్గానే కనిపిస్తుంది. లొకేషన్స్ ట్రైలర్ చూసినప్పుడు అయితే మాకు లొకేషన్స్ అవి చాలా బాగున్నాయి, అది కొంచెం హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మరి వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తూనే ఉంటాడు కదండి, మరి వెంకటేష్ ఆయన సంక్రాంతి పండుగ తీసుకొస్తుండ్రు, ఆయనైతే సంక్రాంతి పండుగ తీసుకొస్తుండ్రు. ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఆయన సినిమాలు చూడాలంటే ఓ రేంజ్ ఉండాలి. ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేష్ సినిమా చూస్తారు. సో మాస్ కావాలనుకుంటే రామ్ చరణ్ గారు మూవీ చూడాలి, డైలాగ్స్ కావాలనుకుంటే బాలకృష్ణ బాలకృష్ణ గారు. జై బాలయ్య. థ్యాంక్ యూ అమ్మా.